హే గాయ్స్, ఇదేంటో తెలిస్తే కామెంట్లో చెప్పేయండి. దీన్నైతే ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అని అంటారు. సో మా భాషలో అంటే కోర్తిర్ దాల్ అంటారు. దీని ప్రిపరేషన్ చూసేద్దామా. ఇట్లా మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత దీన్నైతే మంచిగా బాయిల్ చేసుకోవాలి. దీంట్లో నుంచి కొంచెం తీసుకొని మనం తినేయాలి. ఇట్ మీన్స్ నేను తినేస్తాను అనమాట. చాలా మంచిగా ఉంటుంది. అండ్ దాని తర్వాత అయితే దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, ఇంకా గార్లిక్ వేసేసి మంచిగా అయితే ఇట్లా దంచుకోవాలి. మనమైతే మిక్సర్లో వేసేస్తాం అనుకోండి. ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి మమ్మీ ఇంత మంచిగా చేసి పెడుతుంది. సో ఇక్కడైతే ఇట్లా మంచిగా బ్లెండ్ చేసిన తర్వాత ఆ తర్వాత అయితే పోపు వేసుకోవడమే. యాక్చువల్గా ఇదైతే పోస్టుపార్టం డెలివరీకి అయితే మస్తు పనిచేస్తుంది అనమాట. సో దీంట్లో ప్రోటీన్స్ బాగుంటుంది, తింటే చాలా మంచిది. సో అందుకనేసి నా కోసం అయితే మమ్మీ ఇట్లా పోపు వేసేసి దాంట్లో ఇట్లా వేసేసి మంచిగా కొంచెం కుక్ అయిన తర్వాత అయితే తీసేస్తుంది. సో అదేమో నా కోసము. అండ్ దీంట్లో అయితే పులుసు పోసుకుంటే ఇక చేపల పులుసు కూడా పనికిరాదు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. తింటే ఇక అస్సలు చేపలే గుర్తుకు రావు. దీన్నే చేసుకుంటే తింటూ ఉంటారు. ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మా అమ్మ అయితే పులుసు పోసేసిన తర్వాత అది బాయిల్ అవుతా అంటే ఇల్లు మొత్తం వాసన వస్తుంది కదా. ఆహా, చేపల పులుసు ఏడ పనికి వస్తుంది కదా దేవుడు తినేదా అనిపిస్తుంది నాకైతే. లిటరలీ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్తీ. కన్ఫర్మ్గా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.